తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆ తర్వాత డ్రోన్లు, మిసైల్స్ తో రెచ్చగొట్టిన పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. శత్రుదేశ క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే కూల్చేయడమే కాక మిలిటరీ పోస్టులు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. దీంతో కాళ్ల బేరానికి వచ్చిన పాక్ భారత్ ను సీజ్ ఫైర్ కు ఒప్పుకోవాలని కోరింది. ఆ తర్వాత తామై గెలిచామంటూ బీరాలిపోయింది. తప్పంతా ఇండియాదేనని, తమది శాంతిని కోరుకునే దేశమంటూ సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. అయితే నిజం ఎంత దాచినా దాగదని అంటారు. అందుకే పాక్ చేస్తున్న గోబెల్స్ మోసంపై ఆ దేశ పౌరుడే పాక్ పరువు తీశాడు. పాక్ చేసిన పనిని సోషల్ మీడియాలో ఎండగడుతూ భారత్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. తప్పంతా తమ దేశాందే అని చెప్పుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు వీడియోలో ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసుకుందాం. పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై దాడి చేసేందుకు భారత్కు పూర్తి హక్కుందని అభయ్ అనే ఓ పాక్ పౌరుడు చెప్పాడు. తొలుత ఇండియాపై పాక్ దాడి చేసిందని, ఆ తర్వాత భారత్ అటాక్ చేయడంతో మాట మార్చిందన్నాడు. శాంతి, మానవ హక్కుల పేరుతో హడావుడి చేసిందన్నాడు. పహల్గామ్లో అమాయక పర్యాటకుల్ని పాకు పొట్టన పెట్టుకుందని మండిపడ్డాడు. ఇరు దేశాలు యుద్ధం కోరుకోవడం లేదన్నాడు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తప్పించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదన్నాడు. భారత్ ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టదని, అవతలి వాళ్లు అది కోరుకుంటే మాత్రం మర్చిపోలేని రీతిలో జవాబిస్తుందన్నాడు. అయినా ఇది వార్ కాదని, పహల్గామ్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవడమేనని వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్స్ సొంత పౌరుడే పాక్ పరువు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్కు ఉన్న పరిపక్వత పాక్ సైన్యంకి కానీ నేతలకు కానీ లేదని మండిపడుతున్నారు. I am Pakistani and I will say it straight. India had every right to hit back. First, you attack their people, and when they respond, suddenly it's all about peace, human rights. But where was that same energy when 26 innocent lives were lost? Now, when India hits back, Pakistan suddenly starts playing the victim card. And yes, no one prefers war, neither India nor Pakistan. But when you start breeding terrorism, don't act surprised when it comes back your way. And it's easy to preach peace when it's not your people getting killed. And finally, let's not forget that India never started this. They just responded. And to me, that is not an act of war. That is just justice. Hare Krishna. ఇదిలా ఉంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే తరుణంలో పాక్ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని ఆ దేశ పౌరులే తిప్పికొడుతున్నారు. ఇండియా దాడులకు చేతులెత్తేయడమే గాక గెలిచామంటూ అబద్ధపు ప్రచారాలు చేసుకోవడానికి సిగ్గులేదా అని నిలదీస్తున్నారు. భారత్ ఆధారాలతో సహా ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తుంటే తామే నెగ్గాం, కావాలంటే సోషల్ మీడియా వీడియోలు చూసుకోమంటూ ప్రపంచం ముందు దేశం పరువు ఎందుకు తీస్తున్నారంటూ పాక్ ఆర్మీ ప్రధానిపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా సొంత దేశ ప్రజలే గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాక్ పరువు పాయ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.